ఏదో కామెడీ చేయడానికి లేపోతే వెటకారంగా వాడతారు గానీ, ఎవరైనా బయట వాళ్ళొచ్చి ఇమిటేట్ చేయడానికి చాలా కష్టమైన యాస 'శ్రీకాకుళం' యాస. అండ్ 'తండేల్' ట్రైలర్ స్టార్టింగ్‌లోనే మనకది క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇంతకుముందు వేరే మూవీస్‌లో వేరే భాష అమ్మాయి అయినప్పటికీ గూడా, మన తెలుగు డైలాగ్స్‌ని బాగా పట్టుకొని మనల్ని ఇంప్రెస్ చేసింది సాయి పల్లవి. కానీ 'తండేల్' ట్రైలర్ స్టార్టింగ్‌లో ఏమో నాకదెందుకో సరిగ్గా అనిపించలా. అంటే మేబీ దే కుడెంట్ గెట్ ద జిస్ట్ ఆఫ్ ఇట్ అనిపించింది. అండ్ ఇంకా నాగ చైతన్య విషయానికొస్తే నో అఫెన్స్ టు హిమ్ బట్ నేను చెప్తున్నా గదా! ఇట్లా కొంచెం డిఫరెంట్ డైలెక్ట్స్‌తో ట్రై చేయాలంటే అది నాగ చైతన్య వల్ల కాదబ్బా! ఇంతకుముందు మనం 'లవ్ స్టోరీలో' కూడా చూసాం. తెలంగాణ యాస ఆయన వల్ల గాలేదు. అండ్ సో యాహ్! నో అఫెన్స్ టు హిమ్ అగైన్. అండ్ కమింగ్ టు డైరెక్టర్ చందు మొండేటి, ఐ థింక్ ద లాస్ట్ గుడ్ ఫిల్మ్ ఫ్రమ్ చందు వాస్ వే బ్యాక్ ఇన్ 2014, 13 నాకు కరెక్ట్‌గా తెలీదు. 'కార్తికేయ.' 'కార్తికేయ 2' గుడ్ ఫిల్మ్ అనమాకండి. ఇట్ వాస్ అన్ ఔట్ రైట్ బ్యాడ్ ఫిల్మ్. అది ఎందుకు ఆడింది ఏంటి అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ 'తండేల్' మీదైతే నాకైతే ఎట్లాంటి హోప్స్ లేవు. అండ్ ఈవెన్ ట్రైలర్ గూడా ఎట్లాంటి ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేయలేదు. ఇది రియల్ స్టోరీ ఇన్సిడెంట్ అంటున్నారు గాబట్టి, కావాలనే పేట్రియాటిక్ యాంగిల్ ఇంక్లూడ్ చేసారో, లేపోతే దాంట్లో నిజంగా అంత పేట్రియాటిజం ఉందో లేదో మాకు తెలీదు గానీ, సినిమాలో గనక వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అండ్ లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వకపోతే, కేవలం పేట్రియాటిక్ యాంగిల్ మీద అయితే ఈ సినిమా వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి.